అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 16వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 16వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారు నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. షాపింగ్లు చేసి డబ్బులను బాగా ఖర్చు చేస్తారు. విలాసవంతమైన ఆనందకరమైన యాక్టివిటీస్ని చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజంతా మీరు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. మీ కోరికకు అనుగుణంగానే కాలం కూడా మీకు సహకరిస్తుంది. ఈ రోజు మేషరాశి వారి క్రయ విక్రయాలు సానుకూలంగా సాగుతాయి. అమ్మకాలు మరియు కొనుగోళ్లు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలం సాగిపోతుంది. మీరు చేసే పనులన్నీ టైం టు టైం పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు కూడా సజావుగా సాగుతాయి. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా మేషరాశి వారికి పెద్దవైన ఇబ్బందులేమీ లేకుండా కాలం గడిచిపోతుంది. ఇక మేషరాశి వారి యొక్క నక్షత్ర బలం గమనిస్తే అశ్విని నక్షత్రం వారికి మిత్రతార ఉంది. కాబట్టి వీరు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. చక్కటి శుభాలు కలుగుతాయి. ఇక భరణి నక్షత్రం వారికి నైదన తార, వీరికి తారాబలం చాలా తక్కువ ఉంది. అందుకే కీలకమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కృత్తిక నక్షత్రం వారికి సాధక తార, వీరు మాత్రం ఈ రోజంతా చక్కటి శుభ ఫలితాలనే అందుకుంటారు. ప్రయాణాలు, పంచాయతీలు, సమావేశాలు, చర్చలు అన్నీ కూడా సఫలం అవుతాయి. కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి విలువైన రోజుని అస్సలు పోగొట్టుకోవద్దు. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఏదైనా పని చేద్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఉన్నా, ఒక మంచి క్లారిటీ రావాలి అన్నా, ఆర్థికంగా అభివృద్ధి కావాలి అన్నా, కుటుంబ సభ్యుల మనసులు ప్రశాంతంగా ఉండాలి అన్నా మనం తప్పకుండా శివారాధన చేయాలి. మేము చెప్పే విధంగా తరచూ చేస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితాలను త్వరలోనే చూస్తారు. మీరు చేయాల్సిందల్లా శివయ్య ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి బిల్వార్చన చేసి శివ చాలీసాను పారాయణం చేయడమే. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా చేయబోయే పనుల పట్ల ఒక క్లారిటీ వస్తుంది. మంచి చెడులు అర్థమవుతాయి. తద్వారా అంతా శుభమే కలుగుతుంది. ఇంటి నిండా దరిద్రమే ఉందా? ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం, ఇబ్బంది వస్తూనే ఉన్నాయా? అయితే ఈ విధంగా చేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరమై మీ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి నమ్మకంతో చేసి చూడండి. ఒక ఆవు పిడకను తీసుకుని దానికి నిప్పు వేసిన తరువాత బెల్లం మరియు సుగంధభరితమైన పుష్పాలను కలిపిన నూనెను నిప్పుపై వేయాలి. ఈ విధంగా వచ్చిన పొగను ఇల్లంతా ధూపం వేయాలి. తరువాత ఆ పిడకను తులసి చెట్టు దగ్గర పెట్టేసి పూజ గదిలో కూర్చొని నెయ్యి దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయాలి. ఇలా తరచూ సాయంకాల సమయంలో చేస్తే నెమ్మదిగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ప్రశాంతత లభిస్తుంది. భార్య కానీ, భర్త కానీ లేదా మీ పిల్లలు కానీ ఎక్కువ కోపం చూపిస్తూ ఉన్నట్లయితే తరచూ ఈ పరిహారం చేస్తూ ఉండండి. కాలక్రమేణా మీరే ఊహించని గొప్ప మార్పును చూడగలుగుతారు. అసలేంటి పరిహారం అంటే అప్పుడప్పుడు దుర్గామాతను ఆరాధన చేస్తూ ఉండాలి. దుర్గాదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి 2 మిరియాలను చేతిలో పట్టుకొని కోపం తగ్గాల్సిన వారి పేరు చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక్కో దీపంలో ఒక్కో మిరియం వేసేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చాలు. నెమ్మదిగా కోపావేశాలు తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.